4000 సంవత్సరాల క్రితం సింధు నది తీరంలో ఒక మహానాగరికత వికసించింది. వారి జీవన విధానం ఎంత ఆధునికమో మనకు తెలుసు, కానీ వారి మత విశ్వాసాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. మొహెంజోదారోలో కనుగొనబడిన మహాస్నానగృహం నీరు వారికి పవిత్రమైనది అయి ఉండవచ్చు. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న అనేక మహిళా విగ్రహాలు మాతృదేవిని సూచిస్తున్నారు. ఆమె ఫలప్రదత్వం, జీవం, సంపదకు ప్రతీకగా ఉండవచ్చు. ఒక ప్రసిద్ధ ముద్రలో యోగాసనంలో కూర్చున్న కొమ్ములున్న రూపం కనిపిస్తుంది. కొందరు దీనిని పశుపతి లేదా ప్రోటో శివుడిగా భావిస్తున్నారు. ఎద్దులు, ఏనుగులు మరియు యూనికార్న్ లాంటి జంతువుల ముద్రలు లభించాయి. ఇది జంతువులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నట్లు సూచిస్తుంది. అగ్ని కూడా పవిత్రంగా భావించబడింది. ఈ విశ్వాసాలు తరువాత భారత సంప్రదాయాలపై ప్రభావం చూపి ఉండవచ్చు.